Look at the next E set question, that is the general solution of the differential equation dy by dx plus y cot x is equal to y cube into sin square x. Now we need to divide with the y cube, plus or minus, minus only, minus 1 by y cube into dy by dx minus 1 by y square into cot x is equal to minus sin square x. మరి 1 by y స్క్వేర్ని మనం t అనుకుంటాం కదా, 1 by y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే ఏమవుతుంది మనకి ఒక్కసారి చూద్దాం మనం. 1 by y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటాను. అప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందన్న, డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ 2 by y క్యూబ్ ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు dt by dx అవుతుంది. ఇక్కడ y స్క్వేర్ ఉంటే ఖచ్చితంగా -2 ఉండాల్సిందే, ఇక్కడ y క్యూబ్ ఉంటే -3 ఉండాల్సిందే, y పవర్ 4 ఉంటే -4 ఉండాల్సిందే, y పవర్ 5 ఉంటే -5 ఉండాల్సిందే. అంటే ఏం చేయాలన్నా, ఎంటైర్ దాన్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ కూడా 2 వస్తుంది. both sides 2తో మల్టిప్లై చేస్తాం. Now we are going to consider 1 by y square is equal to t. Then what happen? This complete term is going to be dt by dx. ఇక్కడ ఏమవుతుందన్న చెప్పండి, 1 by y square t అంటే 2 into t into cot x, 2 into t into cot x is equal to minus 2 into sin square x. సో cot x అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేసాం. cot x అంటే ఏమొస్తుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ sin x వస్తుంది. బట్ -2 ఉంది కాబట్టి కొద్దిగా ఏదైనా డిఫర్ అవడానికి పాసిబిలిటీ ఉంది, చూద్దాం ఒకసారి. -2 times ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ cot x we known that is going to be e power -2 into log mod sin x. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమొస్తుందంటే sin to the power of -2 అంటే 1 by sin square వస్తుంది. అది రాయండి. అంటే సొల్యూషన్ రాస్తే t ఇంటూ 1 by sin square ఏమని రాయొచ్చునా, 1 by sin square is equal to integral of 1 by sin square into -2 into sin square into dx plus c. 1 by sin square ఏమని రాయొచ్చునా, కొసెకంట్ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఇది ఏమవుతుందన్న, కొసెకంట్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై y పవర్ 2. ఎందుకంటే 1 by y స్క్వేర్ అనుకున్నావు కదా, t అంటే ఏమనుకున్నావు, 1 by y స్క్వేర్ అనుకున్నావు, ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. -2 అంటే ఏంటన్నా, -2x ప్లస్ c, -2x ప్లస్ c. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేసి రాస్తున్నాడు, చూద్దాం ఏం చేశాడు అనేది. y స్క్వేర్ని అటు పంపిస్తే ఏమవుతుందన్న, కొసెకంట్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు -2xy స్క్వేర్ ప్లస్ cy స్క్వేర్ ప్లస్ cy స్క్వేర్ అవుతుంది. ఎస్ ఆర్ నో, రైట్. సో ఈ మొత్తాన్ని మైనస్ టర్మ్ కూడా ఇటు పంపించేస్తే ఏమవుతుందన్న, కొసెకంట్ స్క్వేర్ ప్లస్ 2xy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cy స్క్వేర్. చూడండి మరి ఆప్షన్స్లో చూసుకుంటే 2xy స్క్వేరా 2x స్క్వేర్ y అని చెక్ చేసుకోండి. దాన్ని బేస్ చేసుకుంటే కొసెకంట్ స్క్వేర్ y 2xy స్క్వేర్, అంతే కదా, y స్క్వేరే కదా ఉండాల్సింది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cy స్క్వేర్ అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్, రైట్. చూడండి ఒకసారి, కొసెకంట్ స్క్వేర్ 2xy స్క్వేర్ c ఇంటూ y స్క్వేర్. ఇస్ ఇట్ ఓకే, రైట్. లుక్ ఎట్ ద నెక్స్ట్ ఈ సెట్ క్వశ్చన్ విచ్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2021. సో ఇక్కడ ఏముందన్న, డిపెండెంట్ వేరియబుల్ పవర్ ఎంత ఉంది, పవర్ 6 ఉంది. పవర్ 6 అంటే ఏం చేస్తున్నా, -1 by y to the power of 6తో డివైడ్ చేస్తాం. దానికన్నా ముందు ఎక్స్తో కూడా డివైడ్ చేసేస్తాం. అంటే దేంతో డివైడ్ చేస్తున్నాం, -1 by x y to the power of 6తో డివైడ్ చేస్తున్నాం. వాడు ఏమవుతుందన్న, -1 by y to the power of x into dy by dx -1 by y to the power of 5 ఇంటూ ఈ ఎక్స్ని కూడా డివైడ్ చేస్తున్నాం కదా, 1 by x is equal to మైనస్, అన్ని మైనస్లో, ఎందుకంటే అన్ని ప్లస్ టర్మ్సే ఉన్నాయి కాబట్టి అన్ని మైనస్లో అయిపోతాయి, -x స్క్వేర్ y పవర్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత ఉంది చెప్పాను, ఇక్కడ 2 ఉంటే -2 ఉండాల్సిందే. అంటే ఇప్పుడు నువ్వు 1 by y to the power of y is equal 5 అనే దాన్ని t అనుకుంటావు. మరి దీన్ని t అనుకుంటే ఇక్కడ ఏముండాలా, 5 ఉండాలా. కాబట్టి బోత్ సైడ్స్తో 5 తోటి మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 5 తోటి మల్టిప్లై చేస్తున్నాము. అప్పుడు దిస్ కంప్లీట్ టర్మ్ ఈజ్ గోయింగ్ టు బి వాట్ మా, dt by dx. ఇక్కడ 1 by y to the power of y t అనుకుంటున్నాను కాబట్టి -5 by x into t is equal to -5x square.
సో దీంట్లో మళ్ళీ -5/x అనేది p వాల్యూ కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం ఒకసారి. e to the power of -5 into integral of 1/x into dx, nothing but e power -5 into log x. Finally I can say x power -5, nothing but 1/x to the power of 5. 1/x to the power of 5. సొల్యూషన్ రాయండి. మరి ఏమవుతుంది? డిపెండెంట్ వేరియబుల్ t into 1/x to the power of 5 is equal to integral of 1/x to the power of 5 into -5x square into dx plus c. x square 3 times క్యాన్సిల్ అయిపోతుంది. x square 3 times క్యాన్సిల్ అవుతుంది. 1/x³ అనేది మిగులుతుంది. 1/x³ అనేది మిగులుతుంది. ఎస్ ఆర్ నో? చూడండి ఒకసారి. సో మిగిలిన ఏందన్నా t is what ma? t is nothing but 1/x power 5 into y power 5 is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ -5 బయట తీసేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ into dx plus c. x³ into ఇంటిగ్రల్ ఆఫ్ 1/x³ into dx plus c అని రాసుకోవచ్చు. రైట్. సో మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x³ అంటే ఏమొస్తుందన్న? ఇంటిగ్రల్ ఆఫ్ 1/x³ x power -3 బేస్ చేసుకొని రాస్తే ఏమొస్తుంది చూడండి ఒకసారి. 1/x to the power of 5 into y to the power of 5 is equal to -5 into x power -3, x power -3 by -3, x power -3 by -3. Then what happens then? What happens? చలో x power -3 by -3 బేస్ చేసుకొని రాస్తే ఇంకా రిమైనింగ్ ఏందన్నా? ప్లస్ c. ఇస్ ఇట్ ఓకే? రైట్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1/x to the power of 5 into y to the power of 5 is equal to 5/3 into 1/x³ plus c. x to the power of 5 into y to the power of 5 ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేసుకుంటే -3 + 1 ఇస్ ఇట్? -3 + 1 కదా నాన్న. x power -3 అంటే -3 + 1 అంటే x power -2 by -2 అంటే ఇది 2 అవుతుంది, ఇది కూడా 2 అవుతుంది. మన ఫార్ములా ఏంటి? x to the power of n ఫార్ములా ఏంటి? x to the power of n + 1 by n + 1. -3 + 1 -2 by -3 + 1 -2. చలో x power 5 into y to the power 5 తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. 1 is equal to 5/2 into x³ into y to the power of 5 plus c into x to the power of 5 into y to the power of 5. 2ని కూడా ఇటు పంపించేసేయండి. పంపిస్తే 2 is equal to 5x³ y to the power of 5 plus 2c into x to the power of 5 into y to the power of 5. అంతేనే కదా. ఈ 2cని మనం c' అని రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. అంటే 2 is equal to ఏం రాయొచ్చమ్మా? కామన్ తీస్తే ఇంకా కామన్ ఏమని తీయచ్చు? 5 అయితే కామన్ తీయలేము. x to the power of 3 కామన్ తీయచ్చు. అట్లాగే y to the power of 5 కూడా కామన్ తీయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే 5 అని రాసుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్ బట్టి చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? ఓన్లీ y to the power of 5 మాత్రం కామన్ తీశాడు కాబట్టి y to the power of 5 వరకే తీయండి కామన్. 2 is equal to y to the power of 5 కామన్ తీస్తే 5x³ plus c' into x power 5 అని రాయొచ్చు. సో based on this you can look at the options. 2 is equal to y to the power of 5 into 5x³ right? 5x³ plus x power 5. 5x³ plus c into x power 5 right? c into x power 5. c into x power 5 అంటే ఇక్కడ లేదు. c into ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. 5x³ plus c into x power 5 ఇక్కడ ఉంది. మైనస్ ఉంది. ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా? ఖచ్చితంగా ప్లస్సే ఉంటుంది కాబట్టి వీ కెన్ సే దిస్ వాల్యూ ఓన్లీ. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే. y to the power of 5 into 5x³ plus c' into x power 5. c' అంటే c నే కాబట్టి c x power 5 5x³ into y to the power 5 is equal to 2. That's it. This is given in E set. Look at the next E set question. ఇక్కడ ఏముందన్న? సింపుల్ క్వశ్చన్ ఓన్లీ. y² ఉందంటే ఏం చేయాలి? దేంతో డివైడ్ చేయాలి మనము? -1/y² డివైడ్ చేయాలి. -1/y² into dy/dx -1/y into 1/x is equal to -x. డైరెక్ట్ ఏం రాయొచ్చున్నా దీన్ని? దిస్ ఈజ్ గోయింగ్ టు బి dt/dx minus t into 1/x is equal to -x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చెప్పండి.
ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందన్న e to the power of integral minus 1 by x dx, nothing but e to the power of minus log x, nothing but x power minus 1, nothing but 1 by x, that is integrating factor. Solution రాయండి మరి t into 1 by x is equal to integral of 1 by x into minus x into dx plus c, x cancel, integration of minus 1 formula, that is x only, t అంటే 1 by y కాబట్టి 1 by xy is equal to minus x plus c, 1 by xy is equal to minus x plus c. మరి 1 by xy వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏమన్నా మైనస్ ఉందా, లేదు, చెక్ చేసుకోండి ఒకసారి ఆన్సర్స్లో. 1 by xy is equal to minus x plus c. Is it okay? Is it okay ma? Please observe. Look at the next question here. That is, we are going to discuss most expected questions in this topic, Bernoulli's differential equation. The first question, the solution of dy by dx plus y by x is equal to y square into x into sin x is. So right hand side lo clear ga y square కనబడుతుంది కాబట్టి we can divide with minus 1 by y square, therefore minus 1 by y square into dy by dx minus 1 by y into 1 by x is equal to minus x sin x అనేది మిగులుతుంది, minus x sin x అనేది మిగులుతుంది. Then what you can write here, this is going to be dt by dx minus t into 1 by x is equal to minus x into sin x, minus x into sin x. So integrating factor రాయండి ఒకసారి, integrating factor is equal to e to the power of minus 1 by x integral. So what you can write, e power minus log x, finally x power minus 1, nothing but 1 by x, that is integrating factor. Solution రాయండి మరి, dependent variable t into 1 by x is equal to integral of 1 by x into that is minus x sin x, x gets cancelled, dx plus c. Integral of sin x అంటే minus cos x, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అయిపోతుంది, therefore we can write down 1 by xy is equal to cos x plus c. సో దీన్ని బేస్ చేసుకొని మనం సి అయితే అలాగే ఉంచాలి, అసలు సి లేకుంటే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని తీసేయచ్చు మనం డైరెక్ట్గా. దీన్ని బేస్ చేసుకొని రాశాడు, అది ఏం రాసా చూద్దాం ఒకసారి. 1 ఈజ్ ఈక్వల్ రాయడానికి ట్రై చేశాడు, 1 ఈజ్ ఈక్వల్ రాస్తే ఏమొస్తుందమ్మా, 1 ఈజ్ ఈక్వల్ టు xy ఆఫ్ cos x plus c, 1 ఈజ్ ఈక్వల్ టు xy ఆఫ్ cos x plus c. ఐఎమ్ సారీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆన్సర్, ఐఎమ్ సారీ, ఇదే మన ఆన్సర్ అవుతుంది, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే 1 ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు అయితే రావడానికి పాసిబిలిటీ లేదు, y ఈజ్ ఈక్వల్ టు రాస్తే 1 by x ఫామ్లో రావడానికి ఛాన్స్ ఉంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ cos x ప్లస్ c కూడా రావడానికి లేదు, ఎందుకంటే x లేదు, ఇక్కడ x లేదు, ఇది x ఈజ్ ఈక్వల్ రావడానికి అసలు ఛాన్సే లేదు, x ఈజ్ ఈక్వల్ రాస్తే అసలు రాదు, ఇలా y ఈజ్ ఈక్వల్ రాస్తే రాదు, దెర్ఫోర్ fourth option will be the right answer for this question. Is it okay? Right, look at the next question. Look at the most expected question, the category of Bernoulli's. ఇక్కడ కూడా y square క్లియర్గా కనబడుతుంది కాబట్టి we are going to divide with what ma, y square, then what happens, minus 1 by y square into dy by dx minus 1 by y into tan x is equal to minus secant x, minus 1 by y square డివైడ్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందమ్మా, dt by dx minus ఇదేమవుతుందన్న t into tan x is equal to minus secant x, t into tan x. సో minus tan x ఉంది ఇక్కడ, దాన్ని మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. e to the power of minus integral of tan x dx అంటే ఏమవుతుందన్న, e power minus log mod secant x అంటే secant x పవర్ మైనస్ 1 అంటే 1 by secant x, 1 by secant x అంటే cos x. Finally, what is integrating factor here? Cos x. Integrating factor is cos x. Write the solution then, t into cos x is equal to integral of cos x into minus secant x into dx plus c. Cos into secant 1 అయిపోతుంది, 1 into dx అంటే ఏమవుతుందన్న, డెఫినెట్లీ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి x ఓన్లీ, x ప్లస్ c. సో ఈ వైని కూడా పంపిస్తే ఏమవుతుందన్న, మనకి వైని కూడా పంపించగలిగితే ఇది -1 కాబట్టి -x వస్తుంది, -1 కాబట్టి -x వస్తుంది, -x ప్లస్ c అనుకోవచ్చు మనం. అంటే ఫైనల్గా cos x కూడా ఏం చెప్పొచ్చు, y ఆఫ్ -x ప్లస్ c. మరి ఇచ్చిన ఆన్సర్లో ఎక్కడన్నా
ఎక్స్కి మైనస్ ఉందా లేదు, అంటే మైనస్ని బయటికి తీస్తే ఏమవుతుందన్న దట్ ఈస్ గోయింగ్ టు బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ సి అవుతుంది. ఆ మైనస్ సిని మనము ప్లస్ సి డాష్ అని రాసుకోవచ్చు. సో దిస్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ సి డాష్. సో ది బేస్డ్ ఆన్ దిస్ వీ కెన్ సే అవర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. Is it okay? Right. Look at the next question. The solution of secant square y dy by dx plus 2x tan y is equal to x cube is అంటున్నాడు. సో ఇక్కడ tan y is equal to t అనుకోవాలి మనం. tan y is equal to t అనుకోవాలి. బేస్డ్ ఆన్ దిస్ ఏం చెప్పొచ్చు నాన్న మనం, secant square y dy by dx is equal to dt by dx అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ p అనే ఫంక్షన్ ఉంటే p అనేది x ఫంక్షన్లో ఉండాలి, జనరల్ y ఉండాలి, కానీ yని tan yగా మెన్షన్ చేశాడంటే బెర్నౌల్లీస్ ఫామ్లో ఇచ్చినట్టే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది చేస్తే ఏమవుతుందన్నది క్వశ్చన్ ఈజ్ విల్ బి dt by dx ప్లస్ 2x ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. చూడండి మరి ఇక్కడ 2x ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవచ్చు. కనుక్కుంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ 2x dx అంటే ఏమవుతుందన్న ఈ పవర్ 2 బయట తీసేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ x ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ బై 2 క్యాన్సిల్ చేసేస్తే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇస్ అ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సొల్యూషన్ రాయండి మరి. సొల్యూషన్ రాయాలనుకున్నప్పుడు డిపెండెంట్ వేరియబుల్, వాట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్ t ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ని మనము ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు, ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు ప్లస్ సి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కనుక నేను ఎస్ అనుకుంటే అప్పుడు నాకు 2x dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డిఎస్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ 2x ఉందా మరి లేదు, కాబట్టి ఏం చేస్తున్నాను నేను 2 రాస్తున్నాను, ఇక్కడ 2 రాసుకుంటున్నాను, సో దానివల్ల చూడండి 2x dx దగ్గర ఏం రీప్లేస్ చేయొచ్చు, ఇప్పుడు నేను ds రీప్లేస్ చేయొచ్చు. ఎక్స్ దగ్గర ఏం రీప్లేస్ చేయొచ్చు, ఈ పవర్ ఎస్ ఇంటూ డిఎస్. ఏం రాస్తున్నా దీన్ని మనం ఈ పవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 1 రాస్తాం ప్లస్ సి, దట్స్ ఇట్. ఇక్కడ ప్లస్ సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో యాస్టిక్గా కంటిన్యూ అయిపోతాను, 2t ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. టీ అంటే ఏంటమ్మా, టీ ఈజ్ నథింగ్ బట్ tan y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. అయితే ఇచ్చిన ఆప్షన్లో చూస్తే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని సి పక్కన రాయడానికి ట్రై చేశాడు. అంటే ఏం చేస్తాం మనము, డివైడ్ బోత్ సైడ్స్ విత్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. అంటే ఏమవుతుందన్న దట్ ఈస్ గోయింగ్ టు బి 2 tan y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఆప్షన్లో చూడండి ఒకసారి, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇందులో లేదు, ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 3 ఆప్షన్స్లలో ఉంది, బట్ ఇక్కడ 2 tan y లేదు, ఇది కూడా కాదు. 2 tan y ఇక్కడ రెండిట్లో ఉంది, బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చూసుకోవాలి మనం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. దేర్ఫోర్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. లుక్ అట్ ద నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు వై స్క్వేర్ ఉంది కాబట్టి వై స్క్వేర్తో డివైడ్ చేయాల్సిందే, మనం వై స్క్వేర్తో డివైడ్ చేయాల్సిందే. వై స్క్వేర్తో డివైడ్ చేయడానికి కన్నా ముందు లెట్ మీ రైట్ డివై బై డిఎక్స్ ఫస్ట్. డివై బై డిఎక్స్ రాయడానికి ట్రై చేయండి. ప్లస్ ఎక్స్ వై బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ వై స్క్వేర్తో డివైడ్ చేస్తే మైనస్ 1 బై వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 by y is equal to minus x by 1 minus x square. Is it okay? దీన్ని సింప్లిఫై చేసి రాస్తే ఏమొస్తుందన్న dt by dx minus x divided by 1 minus x square into t is equal to minus x divided by 1 minus x square. Integrating factor is equal to e power integral minus 2x by 1 minus x square 1 by 2తో డివైడ్ చేస్తున్నాను. f dash of x by f of x ఫామ్ ఉంది కాబట్టి ఈ పవర్ 1 by 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అంటే ఓవరాల్గా మనకు వచ్చేది ఏంటన్న రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఎ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సొల్యూషన్ రాయాలంటే ఏం రాస్తున్నాను, టీ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ into q value is minus x divided by 1 minus x square అని ఉందమ్మా.
చూడండి డినామినేటర్లో ఉన్న 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని మనం 1 టైం క్యాన్సిల్ చేసి దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగులుతుందమ్మా రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో టీ అంటే ఏదో ఉంది కదా, టీ అంటే ఏముందన్న రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ 2x డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 2ని అడిషనల్గా మల్టిప్లై చేసింది కదా, 2ని డివైడ్ చేయాల్సిందే ఇంటూ డిఎక్స్ అని రాసుకోవచ్చు మనము. డిఎక్స్ ప్లస్ సి, డిఎక్స్ ప్లస్ సి. సో దాన్ని ఫర్దర్గా రాసుకుంటే ఏమొస్తుందన్న మనకి ఇక్కడ వై అంటే ఏమనుకున్నాను, వై ఇస్ నథింగ్ 1 బై వై నథింగ్ బట్ టీ. టీ అంటే ఏమనుకున్నాను అన్న 1 బై వై, దేర్ఫోర్ ద సబ్స్టిట్యూట్ హియర్ రూట్ ఆఫ్ 1 minus x square by y is equal to what I can write here, f dash of x by f of x ఉంది కాబట్టి 1/2 into f dash of x by root f of x అనే ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని మనం 2 into root f of x అని రాయొచ్చు ప్లస్ సి. 2 గెట్స్ క్యాన్సిల్. ప్లస్ ఉందా మైనస్ ఉందా మరి, దట్ అబ్సల్యూట్లీ రైట్. ది ఇంటర్నల్ దాన్ని డెరివేట్ చేస్తే 1 అంటే 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 2x కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. అక్కడ అవుట్కమ్ విల్ బి ప్లస్ ఓన్లీ. సో ఫైనల్గా వచ్చేది ఏంటన్నా, దిస్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్, దట్ ఈస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. అయితే మనం ఇచ్చిన ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు చూద్దాం ఒకసారి. సింప్లిఫై చేయడానికి ట్రై చేశాడు అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ ఏమైనా పాసిబిలిటీ కామన్ తీసుకున్నాడు, మిగతా మొత్తం సింప్లిఫై చేశాడు. సో చూద్దాం ఒకసారి. సో ఇది ఇక్కడ తీసుకొస్తే మనకు మైనస్ అవుతుంది, ఇది ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 బై వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. అంటే ఇది రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సివై అని అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వై. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఒకసారి ఈ ఆప్షన్ ఏమైనా ఉందా, రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వై. 1 మైనస్ వై అనేది ఒకటే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం తీసేసుకోవచ్చు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్, సాటిస్ఫై చేస్తుంది. రైట్, లుక్ ఎట్ ద నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ దెన్. ఓకే, ద సొల్యూషన్ ఆఫ్ y dx ప్లస్ x ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై హోల్ మల్టిపుల్ టు dy ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్. ఈ క్వశ్చన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకుంటే ఏమొస్తుందన్న చూడండి ఒకసారి. y dx బై dy ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు 0. వైని కూడా డివైడ్ చేస్తే dx బై dy ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. డిపెండెంట్ వేరియబుల్ ఏంటి ఇక్కడ, ఎక్స్. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అయి ఉండి మళ్ళీ ఏముంది నాన్న క్యూ అనే వాల్యూ దగ్గర ఎక్స్ స్క్వేర్, అంటే దేంతో డివైడ్ చేస్తాం మనం ఇప్పుడు -1 బై ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాము. ఇప్పటివరకు అన్నీ కూడా వై బై ఎక్స్ ఫామ్ వచ్చాయి, డివై బై డిఎక్స్ ఫామ్ వచ్చాయి. ఈ క్వశ్చన్ ఏంటుంది, డిఎక్స్ బై డివై ఫామ్లో అడిగే క్వశ్చన్. ఇదేమవుతుందన్న ప్లస్ 1 బై వై ఇంటూ -1 బై ఎక్స్ -1 బై ఎక్స్. ఇది డివైడ్ చేస్తే -1 వస్తుంది. ఆ -1ని మనం అవతల రాసుకుంటే ఏమవుతుందన్న +1 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే 1, కానీ మైనస్తో డివైడ్ చేస్తే ప్లస్ బై మైనస్ వస్తుంది కాబట్టి ఆ మైనస్ని అవతలకి పంపించాను. సో ఇక్కడ మనం 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ అనుకోవాల్సి వస్తుంది. దెర్ఫోర్ ఏమవుతుందన్న, దిస్ ఇస్ గోయింగ్ టు బి డిటీ బై డివై మైనస్ టీ బై వై ఈజ్ ఈక్వల్ టు +1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం మనం. ఈజ్ ఈక్వల్ టు e to the power of minus integral of 1 by y dy, nothing but e to the power of minus log y, nothing but y power minus nothing but 1 by y. సో 1 by y అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయింది. సొల్యూషన్ రాయండి మరి. t ఇంటూ వాట్ ఈస్ t ఇంటూ 1 by y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y ఇంటూ q, వాట్ ఈస్ q 1 ఇంటూ dy ప్లస్ c. 1 by y ఇంటిగ్రల్ ఏమవుతుందన్న మనకి, 1 by y ఇంటిగ్రల్ ఏమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే రాయండి ఒకసారి. టీ అంటే ఏంటన్న 1 by x ఇంటూ 1 by y ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ లాగ్ y ప్లస్ c. అంటే ఫైనల్గా ఏం రాసిన కంప్లీట్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 1 by xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ y ప్లస్ c. 1 by xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ y ప్లస్ c. మరి దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఇది అయితే ఆన్సర్ కాదు, ఇది అసలే కాదు. మరి రెండిట్లలో ఏది అనేది కన్సిడర్ చేసుకుంటే రెండిటికి సేమ్ సైన్ అయితే రాదు, డిఫరెంట్ సైన్స్ వస్తాయి. మీరు ఇది రిటర్న్ తీసుకురండి, ఈ రిటర్న్ తీసుకురండి, సేమ్ సైన్ అయితే ఉండదు.
1/xyకి log yకి మాత్రం సేమ్ సైన్ ఉండదు అంటున్నా. అంటే చూడండి రెండు సేమ్ సైన్తో ఉన్నాయా లేవా, కాబట్టి ఇది కూడా కాదు, ఇదే ప్రాబబిలిటీ ఉంటుంది. ఏ విధంగా వస్తుంది సార్ మరి ఇది అని మీకు డౌట్ రావచ్చు, రైట్. సో ఇది ఇక్కడ తీసుకొచ్చాను అనుకోండి, -1/xy ప్లస్ log y ప్లస్ సిని మన అవతల పంపిస్తే -c అవుతుంది కాబట్టి c' రాసుకోవచ్చు. ఈ విధంగా మనం మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. హింట్ ఈజ్ వెరీ సింపుల్. రెండిట్లో ఏదో ఒక దానికి సైన్ నెగిటివ్ వస్తే దాని ఆప్షన్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రెండింటికి ఉన్నాయి కాబట్టి కన్సిడర్ చేయలేదు, ఇక్కడ ఏదో ఒక దానికి ఉంది కాబట్టి కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఈక్వల్ ఈతలో ఒకటి ఉంది, ఈక్వల్ అవతల ఒకటి ఉంది, ఖచ్చితంగా ఒకదానికి ఏదన్నా ఒకదానికి నెగిటివ్ రావాల్సింది ఉంటుంది. So these are all most expected questions in a Bernoulli form. And again requesting everyone utilize the opportunity of just wonderful course. ఇందులో మీకు గన్ షాట్ బిట్స్ దొరుకుతున్నాయి, దీన్ని రివైజ్ చేసుకుంటే కంప్లీట్ ప్రిపరేషన్ సాటిస్ఫాక్టరీగా అయిపోతుంది. దాంతోపాటు ఫుల్ కోర్స్ కూడా మీకు కంప్లీట్గా వస్తుంది, టెస్ట్ సిరీస్ కూడా వస్తాయి. పీవైక్యూస్ చూడకుండా ఎగ్జామ్ రాస్తే మాత్రం యూఆర్ గోయింగ్ టు రిగ్రెట్ ఐ కెన్ సే దట్. సో అన్ని పీవైక్యూస్ కూడా మన కోర్సులో ఉన్నాయి, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ వండర్ఫుల్ 5800 బిట్స్ ఇయో. ఈ బిట్స్ని కనుక నువ్వు ప్రాపర్గా అన్ని చూడగలిగితే దట్ ఈస్ సఫిషియంట్ ఎనఫ్. ట్రై టు రైట్ మ్యాక్సిమం మాక్ టెస్ట్లు ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ this video. This is all about the session of Bernoulli's differential equation. I am going to meet in the next video. Until then, bye, take care.